లైటింగ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. లైటింగ్లో కూడా కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత నీట్గా నేను చూడడం. లాస్ట్ ప్లాట్ఫామ్కి మనకి చాలా అనుబంధం ఉందనుకుంటా. అసలు పక్కన జనరల్ కంపార్ట్మెంట్ మాత్రం కింద పడిపోతారేమో అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా డిజిటల్గా మీతో కలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫేమస్ ట్రైన్. విశాఖపట్నంకి ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళందరికీ ఇది చాలా స్పెషల్ ట్రైన్ అని ఉంటుంది. అది ఏ ట్రైనో కాదు, గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ డెక్కన్ టు విశాఖపట్నం. నేనైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నా వెనుక చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళి ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అయితే మనం తెలుసుకుందాము. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అన్ని వర్క్స్ అవుతున్నాయి. ఇదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. గోదావరి ఎక్స్ప్రెస్ 12728 ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే చూపిస్తుంది మనకి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చినాం. మనదైతే H1 కోచ్ దగ్గరికి అయితే వచ్చినాం. టైం వచ్చేసి షార్ప్ 5 అవుతుంది. 5:25కి మన ట్రైన్ అవుతుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఈరోజు పుల్ చేస్తుంది దీన్ని. గోదావరి ఎక్స్ప్రెస్. అండ్ మన క్యాబిన్ వచ్చేసి ఇది 10 సీట్ నెంబర్ 10 అయితే మనది. అప్పర్ అయితే వచ్చింది మీద, ఇంకొవరు రాలే. కింద మీద కూడా, ఇట్ సైడ్ కూడా బాగుంది. నీట్గా అయితే ఉంది క్యాబిన్ అంతా. అది నాదే టీ కప్. ఇందాకనే టీ తాగిన. ఆల్మోస్ట్ ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చాలా చూపించాను కదా ఫస్ట్ క్లాస్కి వచ్చి ఎట్లా ఉంటుందో. ఇది మళ్ళీ ఒకసారి దీంట్లో కూడా చూడండి. బాగుంది, చాలా నీట్గా ఉంది. అయితే 5:45 అవుతుంది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ అయితే దాటుతుంది ప్రెజెంట్. అసలు పక్కన జనరల్ కంపార్ట్మెంట్ మాత్రం కింద పడిపోతారేమో అనిపిస్తుంది. అంతగానం ఎక్కిరు. చాలా పబ్లిక్ అయితే ఎక్కేసారు. చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది ఈ ట్రైన్ అయితే. ఫస్ట్ టైం ఇంత నీట్గా నేను చూడడం ఫస్ట్ క్లాస్లో. చాలాసార్లు ఎక్కాం కానీ ఫస్ట్ క్లాస్ ఇంత నీట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ డోర్ బ్యాక్ సైడ్ అయితే జనరల్ ఉంది. బాగుంది. షింక్, వాష్రూమ్, ఇది వెస్టర్న్ స్టైల్. అసలు బాగుంది. షింక్ నీట్గా అవుతుంది, చాలా బాగుంది. ఇంత నీట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12728 అండ్ విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు 12727. అండ్ ఇది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా అయితే ఆపరేట్ అవుతుంది. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి 1974 ఫిబ్రవరి 1కి అయితే అయింది. ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ ట్రైన్ టోటల్ గా 710 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. కానీ మనము 698 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. ఈ బ్లాక్ తోటి 18,067 కిలోమీటర్స్ అయితే రీచ్ అవుతున్నాము. స్టార్ట్ అయినప్పుడు దీనికైతే వాల్తేర్ ఎక్స్ప్రెస్ అని ఉంటుండే ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్. రాను దీన్ని గోదావరి ఎక్స్ప్రెస్ గా మార్చారు నేమ్ అయితే. ఎందుకంటే ఇది గోదావరి డిస్ట్రిక్ట్స్ లో 9 స్టాప్స్ లో ఈ ట్రైన్ ఆగుతుంది. అండ్ ఈ ట్రైన్ ని విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు. స్టార్టింగ్ లో ఒకటే ట్రైన్ ఉంటుండే ఇది. లైక్ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ డెక్కన్కి వస్తుండే. మళ్ళీ అదే ట్రైన్ హైదరాబాద్ డెక్కన్లో స్టార్ట్ అయ్యి విశాఖపట్నం పోతుండే. రాను 2 ట్రైన్స్ అయితే చేసిండ్రు. హైదరాబాద్ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది అండ్ విశాఖపట్నం నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 1975లో స్లిప్ షేరింగ్ అగ్రిమెంట్ అయితే చేసిర్రు ఈ ట్రైన్కి. కానీ రాను సింహాద్రి ఎక్స్ప్రెస్ తోటి రాను 1980లో సింహాద్రి ఎక్స్ప్రెస్ భీమవరం దాకా వెళ్ళడం అండ్ గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ దాకా వెళ్ళడం ద్వారా ఈ ట్రైన్కి అయితే అది 1980లో క్యాన్సిల్ అయిపోయింది. ర్యాక్ షేరింగ్ అనేది లేదు ఈ ట్రైన్కి ప్రెసెంట్ అయితే. వెదర్ బాగుంది కదా. 1990లో ఈ ట్రైన్ డీజిల్ లోకోమోటివ్ తోటి నడిచేది. దానికన్నా ముందు స్టీమ్ లోకోమోటివ్. అప్పుడు దీని యావరేజ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 50 km/h రాజమండ్రి సామర్లకోట మధ్యలో. అండ్ రాను ఇది డీజిల్ వ్యాప్ 4 తోటి నడిచింది. డీజిల్ తర్వాత ఇప్పుడైతే ప్రెసెంట్ వ్యాప్ 7 ఎండ్ టు ఎండ్ అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది. ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇది ఫస్ట్ క్లాస్ కోచ్. ఇది 2000లో ఇదే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిర్రు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఫస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్లోనే ఈ ఫస్ట్ క్లాస్ కోచ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిర్రు.
2011 వరకు అయితే ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుండే. 2011 నుంచి దీన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే అనౌన్స్ చేసారు. టోటల్ 18 స్టాప్స్లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే 1999లో గన్పూర్ స్టేషన్ దగ్గర ఇది యాక్సిడెంట్ అయింది ట్రైన్కి. అండ్ 2011లో ఈ ట్రైన్ ఏసీ కంపార్ట్మెంట్స్లో దొంగలు కొంతమంది ప్యాసింజర్స్ దగ్గర దొంగతనం అయితే చేశారు. బెదిరింపు కాల్ కూడా వచ్చింది. రాగానే ట్రైన్ ఆపేసి మళ్ళీ ట్రైన్ని చెక్ చేసి మళ్ళీ పోలీస్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చినాక మళ్ళీ ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. నేనైతే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను టికెట్. నాకైతే 2500 పడింది. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 1080 ఉంది. అండ్ 2 టైర్ ఏసీ వచ్చేసి 1540 ఉంది. స్లీపర్ కోచ్ వచ్చేసి 410 రూపీస్ అవుతుంది. దీనికి లోకో రివర్సల్ కూడా ఉంటుంది విజయవాడలో. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పోతుంది కదా విజయవాడకి, ఈ డైరెక్షన్లో పోతుంది. ఇప్పుడు చూస్తారు కదా ఈ డైరెక్షన్లో పోతుంది. అండ్ విజయవాడ నుంచి విశాఖపట్నంకి ఈ డైరెక్షన్లో పోతుంది. ప్రజెంట్ ట్రైన్ అయితే 112, 120 అలా పోతుంది స్పీడ్. చూడాలి ఇంకా రాను ముందు ఏమన్నా స్పీడ్ పోతాడా, 130 రీచ్ అవుతాడా చూడాలా. మెల్లగా పోతుంది. ఇక్కడ కాజీపేట్కి నియర్ బైలో ఉన్నాము. అంటే ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది కాజీపేట్. ట్రైన్ అయితే మెల్లగా పోతుంది. అక్కడ వెహికల్స్ పోతున్నాయి కదా, అది హైదరాబాద్ వరంగల్ హైవే. అది బాగానే స్పీడ్ అయితే పోతుంది. 125, 130 అలా మంచిగానే స్పీడ్ పోతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసినాము కాజీపేట్. కింద చూడండి ఏదో ట్రైన్ ఉంది. జూమ్ చేసి చూద్దాం ఆగే ట్రైన్. ఏం ట్రైన్ అది నాకు కూడా అంత క్లారిటీగా కనిపిస్తలేదు. ప్రజెంట్ కాజీపేట్ జంక్షన్కి అయితే మనం వచ్చేసినాము విత్ 15 మినిట్స్ డిలే. ఇప్పటిదాకానైతే ట్రైన్ సూపర్ నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కాజీపేటలో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తారు కదా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం సమోసా తీసుకున్నా. ఆల్మోస్ట్ వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది ప్రజెంట్. ఇదంతా వరంగల్ సిటీ. మీద ఒక గుడి ఉంది. మనమైతే ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చినాము విత్ 15 మినిట్స్ డిలే. ఇప్పటిదాకైతే ట్రైన్ మంచిగా నడుస్తుంది సూపర్గా, ఏం ప్రాబ్లం లేదు. వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చినాము విత్ 15 మినిట్స్ డిలే. ఇప్పటిదాకైతే మంచిగా నడుస్తుంది ట్రైన్, ఏం ప్రాబ్లం లేదు. ఏం రష్ కూడా అంత లేదు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో. ట్రైన్ అంతా ఇప్పటిదాకా ఒక 90% ఫుల్తో అయితే ట్రైన్ నడుస్తుంది. మ్యాక్సిమం ఫుల్ ట్రైన్ నడుస్తుంది. ఇది వరంగల్ నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మహబూబాబాద్ స్టేషన్ అయితే వస్తుంది. చీకటి అయిపోయింది, ఏం కనిపిస్తలేదు ఇక్కడ. ఏమంత చలి కూడా ఏమంత లేదు ఇటు సైడు. ప్రెసెంట్ అయితే మనం మహబూబాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఒక 25 మినిట్స్ డిలే తోటి అయితే మనం మహబూబాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాము. గూడ్స్ ఉంది మన పక్కన. మొత్తం స్టేషన్ అంతా ఖాళీ ఉంది, ఎవరు ఎక్కేటి వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ. అండ్ ఈ స్టేషన్ని మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నా నేను. కరెక్ట్గా ఒక 2 మినిట్స్ స్టాప్ తర్వాతనైతే ఇక్కడ నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది మనకి ఖమ్మం స్టాప్. ఇది ఇక్కడ అంతా స్టేషన్ అంతా డెవలప్మెంట్ ఏం లేదు. ఇది అంటే అమ్యూనిటీస్ అంతా నార్మల్ జంక్షన్ కూడా కాదు ఇది. మహబూబాబాద్ అంటే చిన్న స్టేషన్, కానీ ఈ ట్రైన్ చాలా స్టాప్స్లో ఆగుతుంది కదా, అట్లా మహబూబాబాద్కి మంచి కనెక్టివిటీ ఈ ట్రైన్ కూడా. మనమైతే ఆల్మోస్ట్ ఖమ్మం దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా డిన్నర్ అయితే చేయలేదు, డిన్నర్ చేయాలా విజయవాడలో. ఖమ్మంకి అయితే రీచ్ అయిపోయాము ఒక 37 మినిట్స్ డిలే తోటైతే.
ఎవ్వరైతే ఎక్కేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. అంతా ఖమ్మం రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంది. టైం వచ్చేసి మీరు చూడండి 9:25 అవుతుంది. ఇంకా దీని తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ విజయవాడ. అక్కడైతే నేను ఆర్డర్ పెట్టుకున్న నా ఫుడ్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ యొక్క మేజర్ స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని, నర్సీపట్నం, దువ్వాడ. ఈ రూట్లో అయితే ఇది విశాఖపట్నం అయితే పోతుంది. మార్నింగ్ ఎట్లుంటుందో చూడాలా వ్యూ. ఇప్పుడు నైట్ అయితే ఏమంత కనిపించదు, ఏం మార్నింగ్ చూడాలా. ప్రజెంట్ 37 minutes డిలే అయితే నడుస్తుంది. మార్నింగ్కి కవర్ చేస్తాడా లేదా విశాఖపట్నం పోయే వరకు అయితే తెలియదు. 15 ఉండే, 15 నుంచి అయితే 37 minutesకి అయితే వచ్చింది ప్రజెంట్. ఖమ్మం నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా ఒక 2 minutes అయితే ఆపి ట్రైన్. అండ్ ఇక్కడ వీళ్ళు డోర్స్ ఓపెన్ చేయొద్దు అంటున్నారు. ఇవన్నీ ఫస్ట్ ఏసీ కదా, అందరు ఎక్కుతారు, ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, డోర్స్ ఓపెన్ చేయొద్దు అంటున్నారు. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 5:25 అవుతుంది. మనం అయితే వైజాగ్ అయితే చేరుకున్నాము. నైట్ 40 minutes లేట్ అయితే నడిచింది, కానీ ఇప్పుడు ఎర్లీగానే వచ్చేసింది ఇక్కడికి. సూపర్ జర్నీ. వందే భారత్ అయితే పోతుంది. ఇది సికింద్రాబాద్ వందే భారత్. ఇది చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. నైట్ అంతా చలి అనిపించలే, కానీ ఇక్కడ దగ్గర దగ్గర నియర్ బై విశాఖపట్నం రాగానే ఫుల్ చల్లగా ఉంది. మనది ఫ్రంట్ ఉండే నైట్ లోకో రివర్సల్ అయింది కదా, కాకముందు మనది లాస్ట్ ఉండే, ఇప్పుడు మనదే ఫ్రంట్ ఉంది ఇక్కడ. అవి మన లాస్ట్ టైం మనం వైజాగ్ వచ్చినప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడు ఎలా ఉండే లోకో షెడ్, ఇప్పుడు లైటింగ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. లైటింగ్లో కూడా అన్ని లోకోస్ ఇక్కడ అండ్ కంప్లీట్గా చాలా బాగుంది కదా. మనమైతే ప్రెసెంట్ విశాఖపట్నం అయితే వచ్చేసినాము. వితౌట్ ఎనీ డిలే అయితే వచ్చింది ట్రైన్. ఈ లాస్ట్ ప్లాట్ఫామ్కి మనకి చాలా అనుబంధం ఉందనుకుంటా. ఎప్పుడు వచ్చినా ఇదే ప్లాట్ఫామ్కి వస్తున్నామో, ఎక్కేది కూడా ఇదే ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. న్యూఢిల్లీ పోయినప్పుడు కూడా ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఎక్కాము. జర్నీ అయితే చాలా మంచిగా అయింది. వితౌట్ ఎనీ డిలే మనం అయితే వైజాగ్ అయితే వచ్చినాము. సూపర్ జర్నీ అని చెప్పుకొచ్చింది. ఏం నైట్ జర్నీ కాబట్టి ఏమైతే బ్యూటిఫుల్ సీనరీస్ అయితే చూపించలేకపోయినా, ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం. తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఇలానే మీరందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.